పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఈ దినం మనకి ధ్యానార్థమై మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వాక్యము 13వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వాక్యము 13వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగచేయును. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఏమని మనం చదువుతున్నాం? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుణ్ణి శోధించారు. ఎవరంట? 9వ వాక్యం రాస్తుంది. ఏమని రాస్తుందమ్మా? మనము ప్రభువుని శోధింపక ఎందుము, వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి అధికంగా శోధించడం వలన దేవుడు ఏం పంపించాడంట? సర్పాలు పంపించాడు. ఏం పంపించాడంట? సర్పాలు, పాములు పంపించాడు. పాములు పంపిస్తే ఆ పాములు ఏం చేస్తాయంట? వాళ్ళందరిని కాటేసి చంపేసినాయి. కాబట్టి వాళ్ళందరూ మనుషుల్ని శోధించడమే కాదు, దేవుణ్ణి కూడా శోధించారు. మనుషులను శోధించడమే కాదు, మనుషుల్ని ఎవరిని శోధించారు? మోషేని, అహరోన్ని, మిరియాముని బాగా శోధించారు. వాళ్ళు ఎంత సేవ చేసినా వాళ్ళకి తృప్తి లేదు, ఎంతగా నడిపించినా తృప్తి లేదు, ఎన్ని చేస్తే వాళ్ళకి ఏమిటంట? తృప్తి అనేది లేదు. ఆఖరికి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుణ్ణి కూడా శోధించడానికి ధైర్యంగా ముందుకు వచ్చినారు. అందుకే రాసిన 9వ వాక్యంలో మనము ప్రభువుని శోధింపక ఎందుమో వారిలో కొందరు శోధించి సర్పం వల్ల నశించిరి. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. కాబట్టి ఇలాగ అనేకులు కూడా దేవుణ్ణి శోధించారు. ఎవరు శోధించారంట? దేవుణ్ణి కూడా ఎంత ఇచ్చినా ఇంకా ఇవ్వు, ఇంకా ఇవ్వు, ఇంకా ఇవ్వు, దేవుడు ఏం చేస్తాడు, దేవుడు ఏమి ఇచ్చాడు, ఏం పెట్టాడు అని చెప్పేసి ఇంకా దేవుణ్ణి ఏం చేయకూడదు, మనము శోధించేవారికి మనము కనపడకూడదు. అంటే ఇక్కడ చదువుతున్న వాక్యంలో 12వ వాక్యంలో తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లుగా జాగ్రత్తగా ఏం చేయాలంట? చూసుకోవాలి. చాలామంది ఏమంటారు? మేము బాగానే ఉన్నాం, మాకేం భయం లేదు, మాకేం బాధ లేదు, మేము ధైర్యంగానే ఉన్నాం, మేము స్థిరంగానే ఉన్నాం, నీకంటే బాగానే ఉన్నాం, వాళ్ళకంటే బాగానే ఉన్నాం అని చెప్పేసి చాలామంది ఏం చేస్తారంటే శోధన కాలంలో వాళ్ళు ధైర్యంగా చెప్తారు. కానీ యేసు ప్రభు చెప్పాడు తన శిష్యుల గురించి, నాతో కూడా శోధనలో నిలిచిన వారు మీరే అని చెప్పాడు. కాబట్టి శోధనలు వచ్చినప్పుడు మనం నిలబడాలి. శోధన వచ్చినప్పుడు మనం పడిపోకూడదు. శోధన వచ్చినప్పుడు మనం ఓడిపోకూడదు. శోధన వచ్చినప్పుడు మనం సాతాను చేతిలో ఓడిపోయేవారుగా మనం కనపడకూడదు. ఎప్పుడు కూడా శోధన వచ్చినప్పుడు మనం జయించాలి. 13లో చదువుచున్నాం, సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. దేవుడు ఏమన్నాడు? సాధారణంగా మనుషులందరూ కలిగే శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. అంటే ఇప్పుడు ఏంటి? శోధన అనేది ఒకరికి ఉందా, అందరికి ఉందా? క్రైస్తవులు ఏమంటారు? దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి మాకే వచ్చు, సైలెంట్, దెబ్బలు పడతాయి, వెకిలి వేషాలు ఈ మాకు. కాబట్టి అందరూ ఏమనుకుంటా అంటే క్రైస్తవులు అయినందుకు మాకే శోధనలు వస్తున్నాయి, మాకే కష్టాలు వస్తాయి అనుకుంటారేమో. అలా కాదండి. దేవుడు చెప్తున్నాడు సాధారణంగా, అంటే జనరల్గా అందరికి వచ్చే శోధనలు తప్ప మరి వేరేది మీకు ఏది రాలేదు. అయితే అందరికీ శోధనలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? మనుషుల దగ్గరికి వెళ్ళి సహాయం కోరుకుంటున్నారు, లేకపోతే ఇంకేదన్నా ఆత్మహత్య చేసుకుంటున్నారు, లేదంటే ఊరు వదిలేసి వెళ్ళిపోతున్నారు, ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇలా పలు రకాలుగా శోధనలోంచి తప్పించుకునే మార్గం వాళ్ళకి లేదు. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? మరి మనకేమంటున్నాడు? దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు. అంతేకాదు, సహించగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని మీకు కలగచేయండి. లోకస్తులకి అయితే తప్పించుకునే మార్గం తెలియదు. వాళ్ళకి ఏం తెలియదంట? తప్పించుకునే మార్గము తెలియదు. కాబట్టి ఈ దినాల్లో ఎలా ఉందంటే శోధన అనేది చాలా భయంకరంగా ఉంది. ఏ విధంగా వస్తుందో మనకే తెలియదు. రాత్రి ఒక పాస్టర్తో మాట్లాడుతున్నప్పుడు అతను అన్నాడు, వేరే వాళ్ళకి సంబంధం చూడడానికి వెళ్ళాను, పెద్ద వయసు అయిపోయింది, అమ్మాయి కూడా ఇంకా పెద్ద వయసు ఉంది,
అమ్మాయి ఇంకా లావుగా ఉంది, సెట్ అవ్వలేదు. అయినా కూడా అబ్బాయి భయపడుతున్నాడు పెళ్ళంటే అంటున్నాడు. ఎందుకు అంటే డ్రమ్ముల్లో పెట్టేస్తున్నారంట. ఎవరిని డ్రమ్ములు పెడుతున్నారు? భార్య ఏం చేస్తుంది? ప్రేమించుకున్న వాడితో, అక్రమ సంబంధం ఉన్నవాడితో కలిసి భర్తను చంపి ఏం చేస్తున్నారు? డ్రమ్ములు పెట్టేసి సిమెంట్ వేసి చంపేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఏదంటే డ్రమ్ము రెడీగా ఉంది అంటారంట. అందుకని ఇప్పుడు ఎవరికాడు పెళ్ళి అంటే భయపడుతున్నారంట. ఏమంటే ఒకప్పుడు పెళ్ళి అంటే అసలు ఎక్కడ ఆగేవాళ్ళు కాదు, దూకేవాళ్ళు. పెద్ద హీరోని అయ్యని, పెద్ద మగవాడిని అయ్యని, పెద్దవాడిని అయ్యని చెప్పి. ఇప్పుడు పెళ్ళి అంటే ఎక్కడ చంపేస్తావు భార్య అని చెప్పి ఎవరికాడు పెళ్ళి అంటే వద్దు అంటున్నారు. రాత్రి ఆ పాస్ అన్నారు డ్రమ్ము రెడీగా ఉంది అంటున్నారు. ఎవరు చూస్తున్నారు? అందుకే భయం వేస్తుంది పెళ్ళి అంటే అంటున్నారు. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే శోధన భార్య ద్వారా వస్తుందో తెలియదు, భర్త ద్వారా వస్తుందో తెలియదు, పొరుగు వాళ్ళ ద్వారా వస్తుంది, ఎవరి ద్వారా వస్తుందో తెలియదు. అంటే శోధన అనేది ఎవరి వల్ల పొంచుండో మనకు తెలియదు. ఇటీవల కాలంలో మరి ఆంధ్రాలో చూడండి, 5 సంవత్సరాల పిల్లల్ని, 2 సంవత్సరాల పిల్లల్ని రేప్ చేసి పాడు చేసేస్తున్నారు. ఎంత వయసు? 5 సంవత్సరాలు, 2 సంవత్సరాల పిల్లలు, మరీ పసిబిడ్డలు. ఎంత దుర్మార్గానికి ఒడిగడుతున్నారంటే మానవతలు అంటే మృగాల్లాగా తయారై చాలా వరస్ట్గా తయారవుతున్నారు. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే శోధన అనేది అందరికీ వస్తుంది. అయితే దేవుడు మనకు మాత్రం ఏం చేస్తాడంట? తప్పించుకునే మార్గం. వాళ్ళు పాపం చేయడానికి ప్రేరేపించబడుతున్నారు, పాపం చేసేస్తున్నారు. నరహత్య చేయడానికి ప్రేరేపించబడుతున్నారు, నరహత్య చేస్తారు. దొంగతనం చేయడానికి ప్రేరేపించబడుతున్నారు, దొంగతనం చేస్తారు. లేకుండా మోసం చేయడానికి ప్రేరేపించబడుతున్నారు, మోసం చేస్తారు. శోధన వచ్చినప్పుడు వాళ్ళు తప్పించుకోలేకపోతున్నారు, పాపంలో పడిపోతున్నారు, పాపంలో చిక్కుకుపోతున్నారు. కానీ మనకైతే దేవుడు ఏం చేస్తాడు? ఇది తప్పు, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యి అని చెప్పి ఏం చేస్తాడు? దేవుడు ప్రతి రోజు మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నాడు. నేను ప్రార్థన చేసేటప్పుడు మీరు నమ్ముతారు నమ్మరు, ప్రార్థనకు ముందు అరగంట సేపు శుద్ధీరించుకుంటాను నేను కన్నీళ్ళు కార్చి. అరగంట సేపు కన్నీళ్ళు కార్చి శుద్ధీరించుకున్న తర్వాతే అందరి కోసం ప్రార్థన చేస్తాం. కాబట్టి ముందు మనల్ని మనం శుద్ధీరించుకోవాలి, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి, మనల్ని మనం నూతనపరచుకోవాలి, మనల్ని మనం స్థిరపరచుకోవాలి. అప్పుడు ఇతరుల కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. దేవుడు ఏమన్నాడు? ముందు నువ్వు స్థిరపడిన తర్వాత నీ సహోదరుని స్థిరపరచని చెప్పాడు. కాబట్టి ఇతరుల కొరకు ప్రార్థన చేసేటప్పుడు ముందు దేవా పాపనే నన్ను కరుణించని చెప్పేసి ముందు మన కొరకు ఏం చేయాలి? మనం శుద్ధీకరణ చేసుకున్న తర్వాత ఇతరులకు మనం చేయడానికి ముందుకే వెళ్ళాలి. అయితే ఇక్కడ మనకి దేవుడు ఏం చేస్తాడంటే తప్పించుకునే మార్గాన్ని కూడా మనకి చూపిస్తాడు. దాంట్లో మొట్టమొదటి మార్గం, తప్పించుకునే మార్గం ప్రార్థన. ఏమంట? మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వాక్యం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వాక్యము. మొట్టమొదటి మార్గం ఏంటంటే ప్రార్థనా జీవితం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి, యేసు ప్రభు మొట్టమొదటిగా శోధనలో పడిపోకుండా, శోధనలోంచి తప్పించుకోవడానికి దేవుడు చెప్తున్నాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి. మెలకువ. శోధన వచ్చేటప్పుడు మనకేముండాలంట? మెలకువ ఉండాలి. ఇది గ్రహించుకోవాలి. అయ్యో ఇది సాతాను వల్ల వచ్చిందా, దేవుని వల్ల వచ్చిందా, మనుషుల వల్ల వచ్చిందా, లేకపోతే మన వల్లనే వచ్చిందా అనే దాన్ని మనం ఏం చేయాలంటే గ్రహించుకోవాలి. ఎప్పుడైతే మనం గ్రహించుకున్నామో అప్పుడు మనం శోధనలో పడిపోకుండా మనం ఉంటున్నాము. అంత మాత్రమే కాదు, ఆత్మ సిద్ధమే కానీ శరీరం ఏమంట? బలహీనం. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే మనకి ఆత్మని సిద్ధంగానే ఉంచుతున్నాడు అన్ని కార్యాలు చేయడానికి. కానీ మనం ఏం చేస్తామంటే శరీరాన్ని చూసుకొని, శరీర బలహీనతలు చూసుకొని మనం ఏం చేస్తాం? ప్రార్థన చేయటము మానేస్తాం. ఇప్పుడు ప్రార్థన చేయమంటే అందరికీ ఎంతో కష్టంగా ఉంటుంది. అదే ఫోన్ ఇచ్చి ఒక 5 గంటలు 4 గంటలు చూడమంటే చాలా సంతోషంగా చూస్తారు. ఫోన్ ఇస్తే ఏం చేస్తారు? ఎన్ని గంటలు సరే ఏం చేస్తారంట? సంతోషంగా చూస్తారు. అదే ప్రార్థన చేయమంటే చాలా కష్టంగా ఉంటుంది. అలాగే దేవుని బిడ్డలైన మనకి ఈ దినాల్లో శరీరం ఏంటంటే సుఖానికి అలవాటు పడిపోతుంది. దేనికంట? శరీరం అనేది సుఖానికి అలవాటు పడిపోయి అది ఏం చేస్తుందంటే కష్టపడి దేవునితో మాట్లాడమంటే, దేవునికి కష్టాలు చెప్పమంటే, దేవుని దగ్గర సహాయం కోరుకోమంటే మనసు కష్టంగా ఉంటుంది. శరీరము ఎలా ఉందంట? బలహీనంగా ఉంటుంది. కానీ ప్రార్థన చేసేటప్పుడు మనకి ఏమొస్తుందంట? ఒక బలం అనేది మనకి
వస్తుంది అని నేను చదువుతున్నాము. మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు ఏం చేయాలంటే మెలకువగా ఉండి ఏం చేయాలంటే మనము ప్రార్థన చేయాలి. కాబట్టి శోధనలోని మనం ఏం చేయాలంటే మంచిగా శోధనలో వచ్చినప్పుడు బంగారాన్ని దేవుడు ఏం చేస్తాడంట సువర్ణంగా మారుస్తాడు. అగ్నిలో వేసి ఒక బంగారాన్ని తీసుకెళ్ళి అగ్నిలో వేస్తే ఆ బంగారం ఏమైందంట సువర్ణంగా మారిపోద్ది. అలాగే మనం కూడా ఈ శోధనలో వచ్చేప్పుడు మనం ఏం చేయాలి? శుద్ధీకరించబడాలి. జకరయ్య గ్రంథము 13వ అధ్యాయం, జకరయ్య గ్రంథము 13వ అధ్యాయం 9వ వాక్యాన్ని ఒకసారి చూడండి. 13:9 జకరయ్య గ్రంథం. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరచినట్లు శుద్ధపరతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొర్రపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి యేసు ప్రభువుని గురించి కూడా ప్రవచనం. ఇది 7వ వాక్యంలో యేసు ప్రభువుని గురించి ప్రవచనం. గొర్రెల కాపును కొట్టుదురు, గొర్రెలన్నీ చెదిరిపోతాయి. ఆయన యేసు ప్రభు, ఆయన శిష్యులందరూ చెదిరిపోతాయని చెప్పేసి ఇక్కడ ప్రవచనం ఉంది. అయితే ఆ దేశం అంతటా కూడా 3 భాగాలు కూడా చూస్తున్నాం. ఇక్కడ 3 భాగాల్లో చూస్తే 8వ వాక్యంలో ఆ దేశం అంతటా జనుల్లో 2 భాగంలో తెగవేయబడి చతురు, 3వ భాగం శేషించును. 2 భాగాల వారు నశించిపోతారు, 1 భాగం గలవారు మాత్రం మిగులుతారు. వాళ్ళు ఎవరంటే దేవుని చేత సువర్ణంగా మార్చబడిన వారు. అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరిచినట్లు శుద్ధిపరుతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొర ఆలకించును. కాబట్టి మనకు శోధనలు వచ్చినప్పుడు మనం దాన్ని ఏం చేయాలంటే సంతోషంగా అంగీకరించాలి. ఏం చేయాలంట చెప్పండి. దేవుడు మనం శుద్ధి చేయడానికి, వాళ్ళని నూతనపరచాకి, వాళ్ళని పరిశుద్ధపరచాకి ఈ శోధన అనుమతించాడు. కాబట్టి ఈ శోధనలో మనం నిలబడాలా, పడిపోవాలా? నిలబడాలి. ఆ శోధన వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఎంత సువర్ణంగా మార్చాలనుకున్నాడు, ఎంత శుద్ధి చేయాలనుకుంటున్నాడు, ఎంత పరిశుద్ధపరచాలనుకున్నాడు, ఆయనకి మనల్ని ఏం చేయాలంటే మనము అప్పగించుకోవాలి. ఒక బంగారాన్ని తీసుకెళ్ళి పాత బంగారం తీసుకెళ్ళి అగ్నిలో వేసి కాల్చిన తర్వాత దాన్ని మళ్ళీ కొత్త వస్తువు చేస్తే అది కొత్తగా ఉంటుందా, పాతగా ఉంటుందా? కొత్తగా ఉంటుంది. అట్లే మన జీవితం కూడా ఇట్లాంటి మార్గాలు వెళ్తున్నప్పుడు దేవుడు మనల్ని శోధనలో వేసినప్పుడు మనం సువర్ణంగా మారి కొత్తగా ఉంటామా, పాతగా ఉంటామా? కొత్తగా మారుతాం. కానీ అది కష్టంగా ఉంటుందా, తేలిగ్గా ఉంటుందా? కష్టంగా ఉంటుంది. కానీ కష్టంగా ఉన్నదాన్ని ఏం చేయాలి? మనము ఒప్పుకోవాలి. ప్రభా నీ ఇష్టం, నీ చిత్తానికి అప్పగిస్తాను అని చెప్పేసి ఆ శోధన సమయాన్న దేవునికి అప్పగించాలి. యేసు ప్రభువుకి శోధన వచ్చినప్పుడు ఎవరికి అప్పగించాడు? దేవునికి అప్పగించాడు. లూకాసు సువార్త 22వ అధ్యాయంలో మీరు చదివితే 40వ వాక్యం చూడండి. 22:40. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పి 43. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ శోధన సమయాన్న యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు, శిష్యులు కూడా ప్రార్థన చేయమని చెప్పాడు. అప్పుడు ఎవరు వచ్చి బలపరిచారు యేసు ప్రభుని? దేవదూత. ఎవరంట? దేవదూత పరలోకం నుంచి వచ్చి యేసు ప్రభుని ఏం చేస్తుందంట? బలపరిచింది. అందుకని మనం కూడా శోధనలు వచ్చినప్పుడు ఎవరికి ప్రార్థన చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? సువర్ణంగా మారుస్తాడు, బంగారంలాగా మారుస్తాడు. మనకి జీవితాన్ని ఏం చేస్తాడంటే ఆయన ఒక క్రొత్త జీవితంగా మారుస్తాడు. అప్పుడు ఏమంటున్నాడు? మీరు నాకు మొర పెట్టగా నేను వాళ్ళ మొర ఆలకిస్తా అంటున్నాడు. నేను మీ దేవుడిని మీరు చెప్తారు, మీరు నా ప్రజలని నేను చెప్తాను. అందుకని మన అందరం కూడా సువర్ణంగా మారిన తర్వాత దేవుని ప్రజలుగాను, దేవుడు మనకి దేవుడుగాను ఆయన కనబడుతున్నాడు. అందుకే యేసు ప్రభు కూడా శోధన వచ్చినప్పుడు శిష్యులకు చెప్పాడు, శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ప్రార్థన చేయండి. అంత మాత్రమే కాదు, ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క దేవదూత వచ్చి వాళ్ళని ఏం చేస్తుందంట? బలపరిచినట్లుగా మనము చదువుచున్నాం. అందుకని మన అందరం కూడా ఈ లోకంలో జీవించినంత కాలము ప్రభు రాకడలో ఎత్తబడే చివరి దినం వరకు కూడా, యేసు ప్రభు యొక్క రాకడ దినం వరకు కూడా మనం ఉండాల్సిన అంటే అధికంగా ప్రార్థనలో. లూకాసు సువార్త 21వ అధ్యాయం 36 వాక్యాలు మీకు స్పష్టంగా రాస్తుంది.
కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. ఇక్కడ ఈ లోకములో జరిగేవన్నిటిని మీరు చూసి అలాంటి సందర్భంలో తప్పించుకోవడానికి ఏం చేయాలంట? జరగబో వీటిని ఎలా తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారు అగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండండి. కానీ లోకంలో ఇవన్నీ సంభవిస్తున్నాయి. నాశనాలు సంభవిస్తున్నాయి, యుద్ధాలు సంభవిస్తున్నాయి, మరణాలు సంభవిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయాల్సింది ఏంటంటే ఇవన్నీ మనం తప్పించుకొని మనిషి కుమారుడైన యేసుక్రీస్తు ఎదుట మనం నిలబడడానికి మనం ఏం చేయాలంటే శక్తి గలవారు మగినట్లుగా మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తున్నామో ప్రార్థనలో ఎలా ఉండాలంటే మెలకువగా ఉండాలి. ఎలా ఉండాలంట? మెలకువగా ఉండాలి. సాతాను వచ్చేటప్పుడు మనం దాన్ని ఏం చేయాలి? ఇది సాతాను తీసుకొచ్చిన శోధన అని దాన్ని గ్రహించి దాన్ని ఏం చేయాలి? మనము ఎదుర్కోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా సాతాను ఏం చేసిందంటే దావీదుని ప్రేరేపించింది. ఎవరినంట? దావీదుని ఏం చేసింది సాతాను? మొదటి దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుకుందాం. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. చాలు. ఇక్కడ దావీదుని ఏం చేస్తుందంటే సాతాను ప్రేరేపించింది. దావీదు దినానికి 7 సార్లు ప్రార్థన చేస్తాడు, దేవుని స్తుతిస్తాడు, బైబిల్ చదువుతాడు, ప్రార్థన చేస్తాడు, పాటలు పాడతాడు. ఎంతో చక్కటి దావీదు సాతాను ప్రేరేపణని గుర్తించలేకపోయాడు. ఎవరు ప్రేరేపణ? సాతాను ప్రేరేపణ గుర్తించలేక, ఇది సాతాను ప్రేరేపణ అని తెలుసుకోలేక జనాల్ని లెక్కించమని సాతాను ప్రేరేపిస్తే దావీదు ఏం చేశాడు? జనాల్ని లెక్కబెట్టమన్నాడు. పోయి లెక్కబెట్టగానే ఎవరు కోపం వచ్చింది? దేవుడు కోపం వచ్చింది. దేవుడికి కోపం వచ్చింది. నువ్వెవరు నా జనాన్ని లెక్కబెట్టడానికి? నీకెవరిచ్చారు అధికారం అని చెప్పేసి దేవుడు విరోధంగా లేచాడు. అక్కడ గొప్ప తెగుళ్ళు వచ్చినాయి. అక్కడ ఎన్ని వేల మంది చచ్చిపోయారు? 70,000 మంది. ఎన్ని వేల మంది అంట? 70,000 మంది చచ్చిపోయారు. ఎవరి వలన? దావీదు ఒక్కడి వలన. సాతాను ఏం చేస్తుంది? దావీదుకి అధికారం ఉంది కాబట్టి, రాజు కాబట్టి దావీదుని ప్రేరేపిస్తే ఈ పని మనం చేయొచ్చు, దీన్ని బట్టి దావీదు దాన్ని తప్పకుండా చేస్తాడు, చేసేటప్పుడు దేవుడికి కోపం వస్తుంది, అప్పుడు దేవుని ప్రజలు చంపేయచ్చు అని చెప్పేసి సాతాను ఏం చేస్తుంది? దావీదుని ప్రేరేపించింది. అట్లానే మన ఇంట్లో కూడా మన భర్తను ప్రేరేపిస్తుంది. కుటుంబం మొత్తాన్ని నడిపించేది ఎవరో? భర్త. సంఘములు ఎవరిని ప్రేరేపిస్తుంది? సేవకుని ప్రేరేపిస్తుంది. విన్నారా? ఎవరైతే ముఖ్యమైన స్థానంలో ఉన్నారో వాళ్ళని ప్రేరేపిస్తుంది. వాళ్ళని ప్రేరేపించి వాళ్ళ ద్వారా ఏం చేయాలంట? అందరినీ నాశనం చేయాలని. మోషేని ప్రేరేపించిన సాతాను, ద్రోహులారా వినండి అని చెప్పి ఏం చేశాడు? బండలోంచి మీకు నీళ్ళు రప్పించాలా అని చెప్పి బండను ఏం చేస్తాడంట? కొట్టాడు. సాతాను ప్రేరేపించింది అక్కడ. కాబట్టి మన జీవితంలో సాతాను ప్రేరేపణ మనం గుర్తించాలి. ఇది దేవుని వలన కలిగేది కాదు, ఇది మంచి కార్యం కాదు, ఇది సాతాను వలన వచ్చిన కార్యం చెప్పి మనం ఏం చేయాలంట? గ్రహించాలి. దావీదుని ఏం చేసింది? సాతాను ప్రేరేపించింది. ఆయన ఏం చేస్తాడు? సాతాను ప్రేరేపణ ఇది అని ఆయన గ్రహించాడా? గ్రహించలేకపోయాడు. శోధనలు ఏమేంట? పడిపోయాడు. అలాగే బెత్షెబా దగ్గర కూడా ఏం చేస్తాడు? శోధనలో పడిపోయాడు. అక్కడ కూడా దేవుడు ఏం చేశాడు? దావీదుకి చెప్పండి, శాపాలు ఇచ్చాడు. ఏమిచ్చాడంట? దావీదుకి శాపాలు. ఎన్నిసార్లు చెప్పించాడు దావీదుని? 2 సార్లు. ఒకసారి జనాలు లెక్క పెట్టినప్పుడు అక్కడ నష్టం వచ్చింది, రెండోసారి బెత్షెబా దగ్గర కూడా అక్కడ నష్టం వచ్చింది. దావీదు ఎంత భక్తి పడినప్పుడు కూడా ఆయన ఏమైపోయాడంట? పడిపోయాడు. అందుకే మనం కూడా చాలా పరిశుద్ధులమి, భక్తి గలవారిమి, నీతి గలవారు మనం అనుకుంటాం. మన నీతి అంతా మురికి గుడ్డ లాంటిది. విన్నారా? కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. శోధనలు వచ్చేటప్పుడు పడిపోకుండా మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. శోధన వచ్చేటప్పుడు మనం దేవునికి ప్రార్థిస్తే దేవుడు తన దూతలను పంపించి మనల్ని ఏం చేస్తాడు? బలపరుస్తాడు. శోధన వచ్చేటప్పుడు మనుషుల దగ్గరికి పోకూడదు. ఏం చేయాలంటే మనుషుల దగ్గరికి వెళ్తే వాళ్ళు అనుకూలంగా మాట్లాడతారు, వాళ్ళకి అనుకూలంగా మోసం చేస్తారు, వాళ్ళకి అనుకూలంగా వంచిస్తారు, వాళ్ళకి అనుకూలంగా మన నాశనం కూడా చేస్తారు. కాబట్టి శోధన వచ్చేటప్పుడు ఎవరి దగ్గరికి పోవాలి?
చెప్పండి, ఎవరి దగ్గరికి పోవాలంట? దేవుని దగ్గరికి పోవాలి. శోధన వచ్చాడు మనిషి దగ్గరికి పోతే వాళ్ళ చేతిలో మోసపోతాం, వంచిస్తారు, నాశనం చేస్తారు. అందుకని మనకు శోధన వచ్చాడు తప్పించుకోవాలంటే, పడిపోకుండా నిలబడాలంటే ఒకే ఒక మార్గము ప్రార్థనా జీవితము. చెప్పండి అందరూ. ఏ జీవితం అంట? ప్రార్థనా జీవితం. రెండోదిగా మనం చూసినట్లయితే ఈ శోధనను మనం జయించాలి అంటే, ఈ శోధన జయించాలంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. మొదటి 3 వాక్యాలు. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి 3 వాక్యాలు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన ఎద్దుకు వచ్చి, నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. ఇక్కడ యేసు ప్రభువుని శోధించడానికి సాతాను వచ్చింది. ఎవరినంట? యేసు ప్రభువుని శోధించడానికి సాతానే స్వయంగా వచ్చి ఆయన్ని శోధించడానికి ఆయన ఏం చేస్తుంట? ఆత్మ వలన అరణ్యానికి ఏం చేస్తుంట? తీసుకొని వెళ్ళిపోయింది. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమును కొనుపబడిన. అయితే 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్న పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన ఎద్దుకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా ఆజ్ఞాపించు. ఇప్పుడు సాతాను ఇక్కడ ఏం చేస్తుందంటే డంబాన్ని ఉపయోగిస్తుంది. ఏం ఉపయోగిస్తుందంట? డంబాన్ని. డంబముగా నువ్వు దాన్ని రాళ్ళని ఏం చేయాలంటే రొట్టెలుగా చేయి, నువ్వు దేవుని కుమారుడు అయితే అని సాతాను ఆయన ఏం చేస్తుందంట? శోధించింది. ఆ తర్వాత ఏమంది? ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళి ఏం చేస్తుందంట? ఇకంచే దోకు అని చెప్తుంది. ఇలాగ అన్ని రకాలుగా శోధించిన తర్వాత 7వ వాక్యంలో ప్రభు ఏమన్నాడు? ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు శోధింపవలని మరి ఒక చోట రాయబడిందని చెప్పి మరలా అపవాది ఏం చేస్తుంటే ఆయన్ని ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళండి. ముందుగా దేవాలయం మీదకి తీసుకెళ్ళండి, తర్వాత ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళండి. అయినా కూడా యేసు ప్రభు దానికి ఏమాత్రం లొంగకుండా సాతాను నా వెనకే పో అని చెప్పాడు. కాబట్టి సాతాన్ని ఆయన జయించాడు. దేని ద్వారా జయించాడు యేసు ప్రభు? ఉపవాసం ద్వారా. దేని ద్వారా అంట? 40 రాత్రులు పగళ్ళు. ఎన్ని రోజులు అంట? 40 రాత్రులు పగళ్ళు నిద్రపోకుండా ఆహారం తినకుండా ఉపవాసం ఉండి సాతాను ఏం చేస్తుంటే ఆయన జయించాడు. అందుకే మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వాక్యంలో యేసుప్రభు యొక్క శిష్యులు సాతాన్ని జయించలేకపోతే యేసుప్రభుని అడిగినప్పుడు ఆయన సాతాన్ని ఎలాగ జయించాలని చెప్పాడు. చదవండి. అందుకైన ప్రార్థన వలననే కాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. ప్రార్థన వలనని అంటే 2 అంకుంది. కింద ఏమని రాస్తుంది? ఉపవాసం ద్వారా. ఏంటంట? ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా. అంటే ఉపవాస ప్రార్థన ద్వారా తప్పితే ఈ విధమైన సైతాన్ని వదిలిపోవడం అసాధ్యము. కాబట్టి ఒక సాతాన్ని మనం వదిలించుకోవాలంటే, సాతాను మనం జయించాలి అంటే మనకేం కావాలంట? ఉపవాస ప్రార్థన కావాలి. చెప్పండి అందరూ, ఏం కావాలంట? ఉపవాస ప్రార్థన కావాలి. ఉపవాస ప్రార్థన ఉంటేనే మనల్ని పట్టిన సాతానైనా, మనల్ని శోధించే సాతానైనా, మనతో పోరాడే సాతానైనా మనం జయించాలంటే కనుక మనందరూ కూడా ఏం కావాలంట? ఉపవాస ప్రార్థన కావాలి. అందుకే నేను చెప్పాను, వారానికి 1 రోజన్నా 2 రోజన్నా వచ్చి ఉదయం నుంచి మధ్యాహ్నం దాకన్నా, లేకుండా మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకన్నా ఉపవాస ప్రార్థన చేసుకోమని. ఎందుకు చెప్తున్నా అంటే, నీ కుటుంబంలో పోరాడే సాతాను, నీ జీవితంలో పోరాడే సాతాను, నీ ఆత్మీయ జీవితానికి విరోధంగా పడే సాతాను నువ్వు జయించాలంటే కనుక ఏం కావాలి? ఉపవాస ప్రార్థన కావాలి. యేసుప్రభు ఎన్ని రోజులు ఉపవాసం? అరణ్యానికి తీసుకెళ్ళండి. అక్కడ ఏముంది? నీళ్లు కూడా లేవు. అక్కడ నీళ్లు లేదు, ఆహారం లేదు. ఇప్పుడు చూపిస్తున్నారు యెరూషలేములో ఆ కొండ. మీరు చూసి వచ్చారా? శిలాజీష్ గారు చూసి వచ్చారు స్వయంగా. నేను ప్రసంగం మాత్రం చేస్తాను, ఆమె చూసి వచ్చింది యెరూషలేంకి వెళ్ళి. అంతా కొండ కదమ్మా. అక్కడ ఏమని చెప్పండి? అక్కడ ఏం లేదు. 40 రాత్రులు 40 పగళ్ళు నీళ్లు లేవు, తిండి లేదు, నిద్ర లేదు. 40 రోజులు. అది మనం వచ్చి 1 గంట 2 గంటలు ప్రార్థన చేయాలంటే మన వల్ల కావట్లేదు. ఆ ప్రార్థనలు ఏం చేస్తున్నాం? 9ంటికి ప్రార్థన అంటే 11ంటికి వస్తాం మనం. అప్పుడు సగం పని అయిపోయి ఉంటుంది మనకి. కానీ యేసుప్రభు అలా కాదు. కంప్లీట్గా 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి నీళ్లు లేకుండా, తిండి లేకుండా, నిద్ర లేకుండా సాతాను చేత ఎన్ని రకాలుగా శోధిస్తే అన్ని రకాలుగా శోధించబడి సాతాన్ని జయించాడా, ఓడిపోయాడా? ఎవరు జయించారు?
దేవుడు జయించాడు. ఎవరు ఓడిపోయారు? సాతాను ఓడిపోయింది. అందుకనే మన జీవితంలో మనకి జయము దొరికిద్దా దొరకదా? శోధనలో తప్పకుండా దొరికిద్ది. ప్రార్థన ద్వారా జయం దొరికిద్ది. రెండోది ఉపవాసం ద్వారా మనకి ఏం దొరికిద్ది అంట? జయం అనేది మనకి దొరికిద్ది. అందుకని దేవుని బిడ్డలు మనందరూ కూడా జయ జీవితం కావాలంటే మనకి ఓర్పు కూడా కావాలి. ఏం కావాలంట? మూడోది మనకి ఏం కావాలంటే ఓర్పు కావాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకున్నాడు. కాబట్టి మనకి విశ్వాస జీవితంలో మనకు వచ్చే శోధనలో మనం ఏం చేయాలంటే ఓర్పు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంట? చెప్పండి అందరూ, ఏం కలిగి ఉండాలంట? ఓర్పు కలిగి ఉండాలి. మనకి ఎప్పుడైతే ఓర్పు కలిగి ఉన్నామో ఆ ఓర్పు వలన మనం ఏం చేస్తామంటే ఆ యొక్క శోధనను మనము జయించగలుగుతాం. మనము నానా విధములైన శోధనలో పడినప్పుడు ఏమంట? నానా విధమైన శోధనలు పడినప్పుడు మహా ఆనందంగా ఎంచుకోవాలంట. ఎందుకని మనకు ఓర్పు ఉంది. సాతాను ఎంత మనల్ని శోధించినా దాన్ని ఓర్చుకునే శక్తి మనకు ఉంది. కాబట్టి ఆ ఓర్పు అనేది మనలో ఉంటే సాతాను ఓడిపోతే మనం ఓడిపోతామా? చివరిదాకా ఓర్పుగా మనం ఉంటే, ఓర్పుతో సహించుకుంటే, బైబిల్ రాస్తుంది మనం ఓర్చుకుంటే గనక, సహించుకుంటే గనక ఆయనతో కూడా ఏలుబడి చేస్తాడు. ఎవరితో? యేసుప్రభుతో. ఎవరితో అంట? మనం ఓర్చుకుంటే గనక యేసుప్రభుతో కూడా ఏలుబడి చేస్తాం. ఆ మాట చదవండి. తిమోతి రాసిన పత్రిక 2వ తిమోతి 2వ అధ్యాయం 12వ వాక్యం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. కాబట్టి మనం సగించుకోవాలి. ఏం చేయాలంట? సగించుకోవాలి, ఓర్చుకోవాలి. ఎప్పుడైతే మనం సగించుకున్నామో, ఓర్చుకున్నామో అప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడంటే గొప్ప విజయాన్ని మనకి ఇస్తాడు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. విశ్వాస జీవితం మనం చేసేటప్పుడు ఈ విశ్వాస జీవితంలో మనకి ఎన్ని పరీక్షలు వచ్చినా సరే ఆ పరీక్షల్లో మనం ఏం చేయాలంటే ఓర్పు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంట? ఓర్పు కలిగి ఉంటే కనుక ఆ పరీక్షను మనము గెలవగలుగుతాం. కొంతమందికి ఓర్పు కోసం పరీక్ష పెడతారు, కానీ వాళ్ళు ఏం చేయలేరు? ఓర్చుకోలేరు. ఎవరైతే ఓర్చుకుంటారో దాన్ని నిలబెడతారో, పడిపోకుండా ఎవరైతే స్థిరంగా ఉంటారో అలాంటి వారు దాన్ని గెలవగలుగుతారు. కానీ విశ్వాస జీవితంలో, విశ్వాస ప్రయాణంలో మనం వెలుస్తున్నప్పుడు పలు విధములైన శోధనలు మనకు వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే వాటిని మహా ఆనందంగా ఎంచుకోవాలంట. ఎలా ఎంచుకోవాలంట? చెప్పండి. మహా ఆనందంగా ఎంచుకోవాలి. అందుకని మన యొక్క జీవితంలో సహించుకునేది, ఓర్పు అనేది చాలా మనకు అవసరం. ఎప్పుడైతే ఓర్పుని, సహనం మనకు ఉంటుందో దేవుడు మనల్ని జీవక్రీడిచ్చి పరలోకలు పెడతాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యం చూడమ్మా. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఇక్కడ మనం ఏమని చదువుతున్నాము? శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధన నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందును. అయితే కింద 13లో దేవుడు కీడు విషయమై శోధింప నేరడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడచ్చు అని చెప్పి అనకూడదు. దేవుడు ఎవరిని శోధించడు. ఏంటి? కాబట్టి ఎవరు కూడా దేవుని చేత శోధించబడచ్చు అని చెప్పి అనకూడదు. కాబట్టి దేవుని బిడ్డని మనము శోధించేదేమో సాతాను. వినండి చక్కగా. శోధించేదేమో సాతాను, పరిశోధించేది దేవుడు. ఎవరంట? పరిశోధించేది ఎవరంట? దేవుడు. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వాక్యం చూడమ్మ. అక్కడ రాస్తుంది, అబ్రహామును దేవుడు పరిశోధించడానికి నీ కుమారుడు నాకు ఇస్తావా అని పరిశోధించాడు. అక్కడ టెస్ట్ చేశాడు. టెస్ట్ అది. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు. ఆ స్టోరీ మనందరికి తెలిసిందే కదా. దేవుడు అతన్ని అబ్రహాంని ఏం చేస్తాడంట? పరిశోధించాడంట. ఏం చేస్తాడంట?
పరిశోధించాడు. అందుకని దేవుని బిడ్డలైన మన అందరం కూడా సాతాను అయితే మనల్ని ఏం చేస్తుంది? శోధించుద్ది. దేవుడైతే మనల్ని ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు. ఏం చేస్తాడంట? అంటే టెస్ట్ చేస్తాడు. కానీ అబ్రహాం టెస్ట్ చేసాడా? శోధించాడా? పరిశోధించడం అంటే ఏంటి? పరిశీలించడం అంటే ఏంటి? పరిశీలించడం అమ్మా, పరిశోధించడం ఏంటి? అబ్జర్వేషను కదా. అని దాన్ని టెస్ట్ చేయటం ఎలా ఉంది అనేది ఒక టెస్టింగ్ అది. కాబట్టి దేవుడు అబ్రహాం టెస్ట్ చేస్తే కానీ శోధించలేదు. విన్నారా? సాతానేమో శోధిస్తుంది మనల్ని. శోధన వచ్చేది ఎవరి వలన? సాతాను వలన. వినండి చక్కగా. సాతాను యేసు ప్రభువుని శోధించింది. కాబట్టి శోధించేది ఎవరు? సాతాను. కానీ పరిశోధించేది ఎవరు? దేవుడు. పరిశోధించేది, పరీక్షించేది, టెస్ట్ చేసేది దేవుడు. కాబట్టి దేవుడు మనకు మంచి చేస్తాడు. అందుకే రాసిన 13లో దేవుడు కీడు విషయమై శోధింప నేరడు, ఆయన ఎవరిని శోధింపడు. కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడచ్చు అని చెప్పి అనకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేత ఏడవబడి మరలు కొలపబడిన వాడై శోధించబడను. కానీ శోధించబడేవాడు తన దురాశ వలన ఏడ్చబడుతున్నాడు, మరలు కొలబడుతున్నాడు. కానీ దేవుడు ఏ మనిషిని కూడా శోధించేవాడు కానీ కాదు. దేవుడు మనకి మంచి చేస్తాడు కానీ చెడు అనేది ఎప్పుడు చేయడు. కాబట్టి మనం ఒక చదువుతున్నాము, మనం ఏం చేయాలంటే శోధించేటప్పుడు దాన్ని సహించుకోవాలి, దాన్ని ఏం చేయాలంట? ఓర్చుకోవాలి. అప్పుడు మాత్రం మనం తప్పకుండా జయిస్తాం. సాతాను యేసు ప్రభువును బాగా శోధించింది. 40 రోజులు సహించుకున్నాడు. ఎన్ని రోజులంట? 40 రోజులు సహించుకున్నాడు, 40 రోజులు ఓర్చుకున్నాడు. ఆఖరికి ఎవరికి ఓర్పు లేకుండా పోయింది. సాతాన్ని శోధించి దానికే విసుకొచ్చి ఇక ఈయన మాత్రం తప్పు చేయలేడు, ఈయన వల్ల మనం పాపం చేయించలేము అని చెప్పి సాతానే ఓడిపోయి సాతానే అక్కడి నుంచి ఏమైందంట? వెళ్ళిపోయింది. యోబుని తీసుకుందాం. యోబుని ఏం చేస్తుంది? సాతాను ఎంతగానో శోధించింది. శోధించిన తర్వాత ఏం చేస్తుంది? శోధించి ఆఖరికి ఏం చేస్తుందంట? ఆయన్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఏం చేస్తుందంట? చెప్పండి. ఆయన ఏం చేస్తుందంట? వదిలేసి వెళ్ళిపోయింది. ఇంక నేను నిన్నేం చేయలేను, నా వల్ల కాదు, నేను ఎంత శోధించినా నువ్వు తప్పు చేయట్లేదు, లేకుంటే పాపం చేయట్లేదు, కాబట్టి నిన్ను నేను ఏమాత్రం ఏమీ చేయలేని చెప్పేసి సాతాను ఏం చేస్తుంది? ఆయన శోధించి వెళ్ళిపోయింది. 23వ అధ్యాయం 10వ వాక్యం యోబు గ్రంథంలో ఒక మాట చదవండి. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వాక్యం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. నేను నడిచే మార్గము దేవుడికి తెలుసు కాబట్టి నేను సువర్ణం వలె మారుతా అన్నాడు. ఎలా మారుతా అంట? ఆయన నన్ను శోధించిన తర్వాత, అంటే దేవుడు మనల్ని పరిశోధించినప్పుడు, పరీక్షించినప్పుడు మనం ఎలా మారుతున్నాంట? సువర్ణంగా మనం మారుతున్నాం. కానీ దేవుడు మనల్ని పరిశోధించేది, శోధించేది ఎందుకంట? బంగారం లాగా మార్చడానికి. ఎలా మార్చకంట? పనికొచ్చే వస్తువుగా మారుస్తాడా? పనికిరాని వస్తువుగా మారుస్తాడా? పనికొచ్చే వస్తువు మారుస్తాడు. పాత వస్తువుని, పనికిరాని వస్తువుని పనికొచ్చే వస్తువుగా, కొత్త వస్తువుగా ఏం చేస్తాడంట? మారుస్తాడు. అందుకే దేవుని బిడ్డలైన మన అందరం కూడా ఈ సత్యాన్ని మనం చదువుతున్న యోబు గారిని మనం చూసినట్లయితే దేవుని చేత ఆయన శోధించబడినప్పుడు ఆయన సువర్ణంగా మార్చబడ్డాడు. అందుకే మనకు కూడా ఏం కావాలంటే ఓర్పు కావాలి. ఏం కావాలంట? చెప్పండి. యోబు గారికి ఉన్నంత ఓర్పు, యోబు గారికి ఉన్నంత సహనం ఎవరికైనా ఉందా ఈ లోకంలో? చెప్పండి. యోబు గారికి ఉన్నంత ఓర్పు, యోబు గారికి ఉన్నంత సహనం ఎవరికైనా ఉందా లోకంలో? ఎవరికి లేదు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వాక్యం రాస్తుంది. దాని గురించి చదవండి. యాకోబు రాసిన పత్రిక 5:11. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఇక మనం చూసినట్లయితే సహించిన వారిని ధన్యులు అనుకొనిస్తున్నాం కదా. సహించిన వారు గొప్ప ధన్యులు కాబట్టి సహించిన వారిని మనము ధన్యులు అనుకొనిస్తున్నాం కదా. మీరు యోబు యొక్క సహనాన్ని గురించి మీరు వింటిరి. కాబట్టి యోబు గారికి ఏముందంట? ఆ శోధ అన్నిటిలో ఆయన సహనంతో ఉన్నాడు. సాతాను ఎంత శోధించిందో, శోధించి ఆఖరికి ఎవరు ఓడిపోయారు? సాతానే ఓడిపోయింది. అలాగే మనకి శోధనలు వచ్చినప్పుడు భయపడమాకండి. సాతాను ఎంత శోధిస్తే మనం అంతగా నిలబడినప్పుడు ఆఖరికి సాతానే ఓడిపోయి మనల్ని వదిలేసి ఏం చేద్దంట?
వెళ్ళిపోద్ది. అందుకని మనం ఏం చేయాలంటే ఓర్పు సహనం మనకు ఉండాలి. చెప్పండి అందరూ. ఎవరైనా మనం శోధిస్తున్నారనుకో ఏం చేయాలి? మనం ఓర్పుగా ఉండాలి, సహనంగా ఉండాలి. అప్పుడు వాళ్ళకే ఇసుకొచ్చి వాళ్ళే ఓడిపోయి వాళ్ళు ఏం చేస్తారంట వెళ్ళిపోతారు. నాలుగోదిగా మనం చూసినట్లయితే కనుక శోధనను మనం జయించాలంటే కనుక ముందు జరిగిన అంటే దేవుడు మన జీవితంలో ముందు చేసిన అద్భుతాలు గుర్తుపెట్టుకోవాలి. ఏం చేయాలంటే దేవుడు మన జీవితం ఇంతకుముందు ఎన్ని అద్భుతాలు చేస్తారో అవన్నీ గుర్తుపెట్టుకుంటే శోధన మనం జయించగలుగుతాం. 4 చూడండి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 17వ వాక్యం చదవండి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 17వ వాక్యం స్పష్టంగా రాస్తుంది. ఈ జనములు నాకంటే విస్తారముగా ఉన్నారు, నేను ఎట్లు వారిని వెళ్ళగొట్టగలనని నీవనుకొందువేమో. 19 అమ్మా, సరే 19. నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను, బాహుబలమును, చాచిన చేతిని బాగుగా జ్ఞాపకము చేసుకొనుము. నీకు భయము పుట్టించుచున్న ఆ జనులకందరికీ నీ దేవుడైన యెహోవా అలాగే చేయును. ఇదేమని రాస్తుంది? నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను. ఏ శోధనలు? నీ కన్నులు ఏవైతే ఇంతకుముందు కళ్ళారా చూసియో ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను, బాహుబలమును, చాచిన చేతిని బాగుగా జ్ఞాపకం చేసుకున్నాము. శోధన జయించాలంటే మనకి ఏం జ్ఞాపకం ఉండాలండి? ఇంతకుముందు మనం విజయాలు పొందామే, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. అంత మాత్రమే కాదు, మన కన్నులు ఏ శోధనలు అయితే మనం చూసి పెరిగామో ఆ సూచక క్రియలు కూడా దేవుడు మన జీవితంలో చేశాడు. వాటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీకు భయం పుట్టించున్న ఆ జనులందరికీ నీ దేవుడిని యెహోవా అలాగే చేయను. అంటే ఇంతకుముందు నీ మీదకు వచ్చిన జనులందరికీ ఎలాంటి అద్భుతాలు దేవుడు చేశాడు దాన్ని జ్ఞాపకం చేసుకో. అప్పుడు చేసినట్లుగానే ఇప్పుడు వచ్చిన శత్రువు కూడా అదే కార్యాన్ని చేస్తా. అంటే ఏంటి? అప్పుడు ఏ విధమైన జయం ఇచ్చాడో అలాంటి జయాన్ని మళ్ళీ ఇప్పుడు కూడా ఇస్తాడు. కాబట్టి నువ్వేం చేయాలి? భయపడకుండా అంతకుముందు చేసిన కార్యాన్ని ఏం చేయాలంటే మనము గుర్తు చేసుకోవాలి. మనం ప్రార్థన చేస్తాం. లాస్ట్లో ఏమంటున్నాం? ఆ ప్రాణమా యెహోవాను సంధించుము, నా అంతరంగమున సమస్తమా అని పరిశుద్ధం సంధించుము, నా ప్రాణమా అని పరిశుద్ధం సంధించుము. ఆయన చేసే ఉపకారంలో దేనిని మరొక. ఎందుకని? ఆయన చేసిన మనం మర్చిపోకూడదు. మనం ఏం చేస్తాం? ఆయన చేసినని మనం మర్చిపోతున్నాం. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడు? నీవు కనులారా చూసిన ఆ గొప్ప శోధనలంట. ఏ శోధనలంట? గొప్ప శోధనలు. గొప్ప శోధనలో సూచక్రియలు, మహత్కార్యములు, బాహుబలమును, చాచిన చేతిని బాగుగా జ్ఞాపకం చేసుకొనుము. అందుకని దేవుని బిడ్డ మన జీవితంలో ఎప్పుడు కూడా ఏం చేయాలంటే దేవుడు చేసిన కార్యాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతకుముందు యొర్దాను నదిని దాటించారు కదా, దానికి ముందు ఎర్ర సముద్రాన్ని దాటించారు కదా, దానికి ముందు బండ నుంచి నీళ్ళు రప్పించదా, దానికి ముందు ఆకాశం నుంచి పూరీలు కురిపించదా, దానికి ముందు మన్నాను కురిపించదా, దానికి ముందు దేవదూతలు మన ముందు అనుకున్నారు కదా. ఇలాగ దేవుడు చేసే ప్రతి కార్యం ఏం చేయాలంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేయాలంట? జ్ఞాపకం అనేది మనము చేసుకోవాలి. 4వది మనం చూసినట్లయితే కనుక శోధనను మనం జయించాలంటే ఏం చేయాలంట? దేవుడు చేసే కార్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా దావీదు వచ్చాడు, నేను గొలియాతుని చంపుతా అన్నాడు. ఒరే, నువ్వు పిల్లనాయాలవి, పిల్ల బచ్చగాడివి, నువ్వు ఎడ చంపుతావురా? ఇంతమంది 40 రోజులు రాత్రి పగలు చూసి భయపడతావు అన్నారు. నువ్వేమో గొర్రెలు కాసుకునేవాడికి నీకు యుద్ధం రాదు, పాడు రాదు, నువ్వు ఎలా యుద్ధం చేస్తావు అంటే, నేను ఎలుకబండిని చంపాను, సింహాన్ని చీల్చాను. ఏమన్నాడు ఆయన? ఎలుకబండిని చంపాను, సింహాన్ని చీల్చాను. ఇది పెద్ద విషయం కాదు నాకు, ఇది నాకు పెద్ద విషయం కాదని దేన్ని గుర్తు చేసుకున్నాడు? దేవుడు తనకు ముందు చేసే కార్యాన్ని గుర్తు చేసుకున్నాడు. అలాగని వెళ్ళి ఏం చేశాడు? గొలియాతుని చంపేసి తల పట్టుకొచ్చాడు. ఏం చేస్తాడంట? గొలియాతుని చంపేసి తల తీసుకుని వచ్చాడు. ఎందుకు చెప్తున్నా అంటే దేవుని బిడ్డని మనం పొందుకున్న విజయాలు కూడా గుర్తు చేసుకోవాలి.
ఇప్పుడు వచ్చిన శోధన భయపడిపోవాలి. ఇంతకుముందు ఎన్ని శోధనలు దాటి వచ్చాం, ఎన్ని శ్రమలు దాటి వచ్చాం, ఎన్ని ఆపదలు దాటి వచ్చినాం, ఎన్ని కీడులు దాటి వచ్చినాం. కాబట్టి ఇవన్నీ మనం ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. కానీ మనం అధైర్యపడి కుటుంబాన్ని అధైర్యపరిచి పక్కన వాళ్ళని అధైర్యపరిచే వరకు మనము కనపడకూడదు. 5వదిగా మనం చూసినట్లే కనుక శోధన మనం జయించాలంటే మనము లోతుగా ఆత్మీయ జీవితంలో కనపడాలి. ఎలా కనపడాలంటే శోధనలు మనం జయించాలంటే ఆత్మీయ జీవితంలో ఏం చేయాలంట, లోతుగా మనం కనపడాలి. లూకాసు సువార్త 8వ అధ్యాయము 13వ వాక్యం ఒకసారి చదవండి. లూకాసు సువార్త 8వ అధ్యాయము 13వ వాక్యాన్ని ఒకసారి చదవండి. రాతి నేల నుండి వారెవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు, కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో విత్తనాల గురించి దేవుడు చెప్పాడు. 1 త్రోవ పక్కన పడింది, 2 ముళ్ళ పొదల్లో పడింది, 3 రాతి నేలను పడింది, 4 మంచి నేలను పడింది. 4 రకాలైన విత్తనాల గురించి దేవుడు చెప్పాడు. ఈ 4 రకాలైన విత్తనాలు మనం చూసినప్పుడు మొట్టమొదటి విత్తనం ఏంటంట, దారి పక్కన పడింది, అంటే త్రోవ పక్కన పడింది. అంటే త్రోవ అంటే ఏంటి? మనుషులు నడిచే రోడ్డు. చెప్పండి, త్రోవ అంటే ఏంటి? మనుషులు నడిచే రోడ్డు. ఇప్పుడు రోడ్లో మనం విత్తనం వేస్తే భూమిలోకి వెళ్తుందా? అందరు నడిచి 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 ఏమైంది అంటే గట్టిపడిపోయి ఉంటుంది కాబట్టి విత్తనం వెళ్దు. దానికి అర్థం ఏంటంటే మన జీవితంలో మన కుటుంబంలో మనుషులు ఎక్కువగా మన ఇంటికి వస్తూ పోతుంటే మన ఇల్లు పైకి రాదు. గుర్తుపెట్టుకోండి. అది మీకు సంబరంగా ఉండొచ్చు, మీకు సరదాగా ఉండొచ్చు, కానీ అది ఇల్లు పైకి రాదు ఎప్పటికీ. 10 మంది మన ఇంటికి వస్తూ పోతూ ఉంటే ఆ ఇల్లు పైకి రాదు, ఆశీర్వాదం ఉండదు, నువ్వు ఎంత సంపాదించా నిలబడదో, అందరి కళ్ళు నీ మీద ఉంటాయి. అందుకని త్రోవ పక్కన పడిన విత్తనం ఏమైద్ది? లోపలికి వెళ్ళదు. కాబట్టి పక్షులు వచ్చి ఏం చేస్తాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతాయి. రెండవది ఏమంటారు? రెండవది ముళ్ళ పొదలో పడింది. ముళ్ళ పొదలు అంటే ఏంటి? ఐకిక విచారము, ధనాపేక్ష, ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయంట? ఐకిక విచారము, ధనాపేక్ష అన్నీ మనల్ని ఏం చేస్తాయంట? అణిచివేస్తూ ఉంటాయి. దానివల్ల ఆ ముళ్ళ లోపల ఏమిటంటే ఆ చెట్టు అణచబడుద్ది. మూడోది ఏమంటే రాతి నేల. అంటే ఏంటి? రాతి నేల పడితే గింజ మొలక వస్తుందా? రాదు. ఒకవేళ కొంచెం నిమ్ముకో మట్టికో వస్తే కనుక అది వేరు లేనందున మళ్ళీ త్వరగా ఏమైందంటే అది చచ్చిపోదు. దాని గురించి ఏమని చెప్తున్న వాక్యము? రాతి గుండె. ఎగుండంట రాతి గుండెని తీసి ఏం చేయాలని దేవుడు మాంస గుండె వాళ్ళని చెప్తుంది. అందుకని మన హృదయాన్ని కఠినపరుచుకుంటే దేవుని వాక్యం వల్ల నెరవేరదు. హృదయం అనేది మెత్తగా ఉంటేనే ఆ వాక్యం లోపలికి వెళ్తుంది. హృదయం కఠినంగా పెట్టుకొని నాకు కాదు, నన్ను గురించి చెప్పలేదు, నాకు కాదు ఈ వాక్యము అని చెప్పి మనం కఠినపరుచుకొని నాకెందుకు అని చెప్పి మనం ఉన్నామంటే కనుక ఆ వాక్యం లోపలికి వెళ్ళదు. అందుకే ఇక్కడ ఏమని రాస్తుంది ఇక్కడ 13వ వాక్యంలో, రాతి నేల నుండి వారెవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరిస్తారు, కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలం నమ్మి శోధన కాలం ఏమైపోతుందంట? తొలగిపోతుంది. అందుకని మన జీవితంలో ఎప్పుడు కూడా వాక్యం అనేది మనలో ఎలా ఉండాలంట? లోతుగా ఉండాలి. ఎలా ఉండాలంట? చెప్పండి, ఎలా ఉండాలంట? వాక్యంలో మనల్ని ఎలా ఉండాలంట? లోతుగా నాటబడాలి. ఏదో పైపైన ఉంటే కాదు, వాక్యం అనేది మన లోపలికి నాటబడాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆ మాట రాస్తుంది, దేవుని యొక్క వాక్యము మీలో లోతుగా నాటబడాలని రాస్తుంది. చదవండి 21వ వాక్యం. అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. హల్లెలూయా. అంటే వాక్యం అంటే దేవుని యొక్క నీతి. ఏమంట? వాక్యం మనకి ఏముందని అర్థము? దేవుని యొక్క నీతి. కాబట్టి ఇక్కడ ఏమని చదువుతున్నాము? అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం. మన లోపల వాక్యం నాటబడాలి, లోతుగా నాటబడాలి. పైపైన నాటబడితే ఏమైంది? అది గాలి వచ్చింది, వాన వచ్చింది, వరద వచ్చింది, కొట్టుకుని వెళ్ళిపోద్ది. ఒకసారి పందెం వేసుకున్నాయి అంట. పందెం కాదు, ఒక ఆకు మట్టి గడ్డ మాట్లాడుకున్నాయి అంట. ఒక చెట్టు కింద ఒక మట్టి గడ్డ ఉందంట, చెట్టుకేమో ఆకు ఉందంట. ఈ ఆకును మట్టి గడ్డ కలిసి మాట్లాడుకున్నాయంట.
నాకు కష్టం వచ్చినప్పుడు శోధన వచ్చి నువ్వు కాపాడు, నీకు కష్టం వచ్చినప్పుడు శోధన వచ్చి నేను నిన్ను కాపాడతా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్నారంట. మాట్లాడిన తర్వాత సరే ఓకే అని చెప్పారంట. అప్పుడు గాలి వచ్చినప్పుడు నేను రాలిపోతే కనుక నువ్వు నా మీద ఎక్కి కూర్చో, కొట్టుకొని పోకుండా గాలికి అని చెప్పిందంట. ఆకు మట్టిగడతో మట్టిగడ చెప్పిందంటే వాన వచ్చినప్పుడు నువ్వు నా మీద ఎక్కి కూర్చో, నేను కరిగిపోకుండా అని చెప్పిందంట. సరే అని చెప్పారంట. ఇద్దరు ఓకే చేస్తున్నారు. గాలి రంగుని ఏమైందంట, ఆకు వచ్చి రాలిందంట. మట్టిగడ్డ ఏం చేసిందంట, దాని మీదకి వెళ్ళి కూర్చుందంట. ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏమొచ్చింది, వర్షం వచ్చింది. వర్షం వస్తే ఏమైంది, ఆకు వచ్చి పైన కూర్చుంది. కూర్చుంటే ఏమైంది, నీళ్ళకి ఏమైందంట, కరిగిపోయి కొట్టుకుపోయింది, రెండు కొట్టుకుపోయింది. ఏమైనాయంట. అట్టగా మనం పైన ఉండకూడదు. ఎలా ఉండాలంట, బలముగా ఉండాలి. ఈ రెండు కూడా తాత్కాలికమైన జీవితాయి. అట్లా మనం ఏదో పైన నాటబడిన వాళ్ళు కాదు. ఆత్మీయ జీవితంలో వాక్యం అనేది మన లోపల ఏం చేయాలంట, నాటబడాలి. ఎలా ఉండాలి, 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలించాలి. వాక్యం అనేది లోపలికి వెళ్ళినప్పుడు ఏమిటంటే 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఏం చేస్తాంట, ఫలించాలి. కాబట్టి వేరు లోపలికి వెళ్ళకపోతే ఏది కూడా రాదు. వేరు లోపలికి వెళ్తేనే ఆ పంట, కాయ, చెట్టు అనేది వస్తుంది. కానీ వేరు లోపలికి పోతే చెట్టు రాదు, పంట రాదు, కాయ రాదు. అందుకని దేవుని బిడ్డ మనం ఈ సత్యాన్ని చదువుతున్నాం. 5వదిగా మనం చూసినట్లయితే మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే లోతుగా ఉండాలి. ప్రార్థనలోను, వాక్యంలోను, విశ్వాసంలోను, ఆత్మీయతలోను ఎప్పుడైతే మనం లోతుగా ఉన్నామో అప్పుడే మనం బలముగా ఉండటానికి అవకాశం ఉంటుంది. 6 మనం చూసినట్లయితే శోధన కాలంలో మనం జయించాలంటే కనుక మన జీవితంలో ఏం చేయాలంటే వాక్యమే ఉండాలి. దానికి కూడా చదవండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 10వ వాక్యం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో దేవుడు చెప్తున్న మాటను మనం చూసినట్లయితే ఫిలదెల్ఫియా సంఘానికి ఏమని చెప్తున్నాడంటే, దేవుడు నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. దేవుని యొక్క ఓర్పు విషయమైన వాక్యాన్ని గైకొంటివి, వాక్యాన్ని అనుసరించి జీవించితివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతా అంటున్నాడు. అందుకని మనం ఏం చేయాలంటే వాక్యాన్ని మనం అనుసరించి జీవించాలి. ఏం చేయాలంట, నీవు నా వాక్యం విషయమై, నా ఓర్పు విషయమై వాక్యాన్ని గైకొంటివి. కానీ ఏదో వాక్యాన్ని విని విడిచిపెట్టి కొట్టుకొని పోయినట్లు కాదు, కానీ వాక్యాన్ని మనం గైకొనాలి. అంటే ఏంటి, దాన్ని అనుసరించాలి. వాక్యాన్ని మనం ఏం చేయాలంట, అనుసరించాలి. స్కూల్లో ఒక పిల్లోడికి లెసన్ చెప్పిన తర్వాత టీచర్ ఏం చేద్ది, మళ్ళీ బోర్డు మీద రాసిద్ది. ఓ పక్కన నోటుతో చెప్తుంది, ఓ పక్కన బోర్డు మీద రాసిద్ది. మళ్ళీ వాడేం చేయాలి, దాన్ని బుక్లో రాసుకోవాలి. మళ్ళీ ఈవినింగ్ ఏం చేయాలి, వాడికి ట్యూషన్ చెప్పాలి. మళ్ళీ రేపొద్దున లెసన్ ఏం చేయాలి, వచ్చాడు అప్పగించాలి, చెప్పాలి కదా వచ్చి. కాబట్టి అంత ప్రాసెస్ ఉంది దానికే. మరి మనకుండదా చెప్పండి, మనకి లేదా? మనకే ఉంది. ఈ దినాన్ని కాదు, ఒక దినాన్ని దేవుడు లెక్క చూసే దినం ఉంది. ఆ దినాన్ని దేవుడు ఏం చేస్తాడంట, ప్రతి ఒక్కరు లెక్క అడుగుతాడు. అందుకని దేవుని బిడ్డలు మనము శోధన కాలంలో మనం జయించాలంటే వాక్యాన్ని గైకొని జీవించాలి. ఏం జీవించాలంట, వాక్యాన్ని గైకొని, వాక్యాన్ని అనుసరించి, వాక్యాన్ని నెరవేర్చి, వాక్యాన్ని జీవించి కంప్లీట్ చేసి మనం ఎప్పుడైతే కనబడుతున్నామో లోకం అంతటి మీదకి శోధన కాలం వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంట, కాపాడుతాడు. చివరిగా 7వ మనం చదివినట్లయితే 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం, ముగిస్తాను. 1:5 1 పేతురు 1వ అధ్యాయం 5వ వాక్యం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో
కడవరి కాలములు యందు బయలుపరచబట్టుకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ శ్వాసము పరలోకమందు భద్రం చేయబడింది. కాబట్టి కడవరి కాలముల్లో మన కోసము బయలుపరచబడడానికి సిద్ధముగా ఉన్న ఆ రక్షణ అంటే పరలోకానికి వెళ్ళే రక్షణ. ఏ రక్షణ అంట? చివరి దినాల్లో మనకి బయలుపరచడానికి సిద్ధముగా ఉన్న కడవరి కాలములు యందు ఆ యొక్క రక్షణ మనం ఏం చేయాలంటే మనం కాపాడుకునే వారిగా మనం కనపడాలి. 6వ వాక్యంలో ఇందువలన మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు కానీ అవసరమును బట్టి నానా విధుల శోధనల చేత ఏమంట? అవసరాన్ని బట్టి నానా విధుల శోధనల చేత ప్రస్తుతం కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. కాబట్టి మన జీవితంలో ఇలాంటి శోధనలు వచ్చినప్పుడు ఎన్ని వచ్చినప్పుడు మనం ప్రస్తుతానికి కొంచెం కాలం మనం శోధించబడిన తర్వాత దేవుడు మన పరలోకానికి తీసుకెళ్తాడు. 7వ వాక్యంలో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుతుంది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచిందై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పుయు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమైను కదా. కాబట్టి మన జీవితంలో చివరి దినాల్లో ఎన్ని శోధనలు వచ్చినా అవి కొంతకాలమే, అవి తాత్కాలికమే, మనకు దుఃఖాన్ని కలగజేస్తే అయితే వీటన్నిటిని మించిన ఆనందము క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఘనత మెప్పు మహిమ మనకు దొరుకుతుంది. అందరి కళ్ళు మూసుకోండి. దేవుని బిడ్డలైన మన అందరం కూడా ఈ సత్యాన్ని వాక్యాన్ని విని గ్రహిస్తున్న మనము వచ్చేదంతా శోధన కాలం. ప్రపంచం అంతా ఇప్పుడు అయోమయంలో ఉంది, యుద్ధాలు జరుగుతున్నాయి. అక్కడ యుద్ధాల వలన ఎంతో నష్టము నాశనాలు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఒక శోధనలుగానే మనకు కనబడుతున్నాయి. ఇలాంటి శోధన కాలంలో మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి. రెండోది ఏం చేయాలి? మనం ఉపవాసం ఉండాలి. మూడోది ఓర్పు కలిగి ఉండాలి, సహించుకోవాలి. నాలుగోది పాత కార్యాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఐదోది లోతుగా మనం నాటబడాలి వాక్యము. ఆరోది వాక్యాన్ని అనుసరించి జీవించాలి. ఏడోది రక్షణ మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. ప్రభు రాకడ వస్తుంది కాబట్టి అన్నీ సహించుకొని ఓర్చుకొని భరించుకొని ముందుకు సాగిపోవాలి. అలా సాగిపోవటం ఎల్లప్పుడూ దేవునికి సన్నిధిలో మన వాక్యాన్ని అనుసరించి వాక్యాన్ని గైకొని ఈ శోధన కళ్ళు తప్పించుకొని ప్రభుని ఎదుర్కొంటకు దేవుడు మనకు సాయించను గాక, దేవుడు మనల్ని ఆశ్రయించను గాక. శోధనలు మనకినప్పుడు మనోవేదనతో కలత చెందేను, శోధనలు పెరిగినప్పుడు మనోవేదనతో కలత చెందేను, శోధనలను చేయించిన దేవా సొమ్మసిల్లక